అందరికీ ప్రైజులాడండి. అనుదినము దేవుని వాగ్దానం. ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుడు మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరలోకమందు మీ ఫలము అధికమగును. మత్తయి 5:12 యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ, ఈ లోకంలో మనం దేవుని కోసం మనం ఎంతగా ఖర్చు పెడతామో, లేకుంటే దేవుని కోసం ఎంతగా సమర్పించుకుంటామో, దేవుని కోసం ఎంతగా పనిచేస్తామో, దేవుని కోసం పరిచర్య చేసినా కానీ పరలోకంలో మన కోసం అధిక ఫలాన్ని ఆయన దయచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి అలాంటి ఫలాలు పొందాలంటే నీ జీవితంలో దేవుని పని చేయి, స్వార్థికంగా ఉండు, పరిత్యాగంగా ఉండు. అలాగే సంఘములో నీవు చేర్చబడిన తర్వాత సంఘములో నిజం పరిచర్య చేయడము, దైవసేవకునికి లోబడము, అలాగనే దేవుని కార్యాలలో సన్నద్ధంగా ఉంటూ మరి సిద్ధపడాలి. స్వార్థ ప్రకటించు, ప్రార్థించు, ఫలితాన్ని పొందు. ఫలాన్ని నీకు పరలోకములో ఇస్తాడు. దేవుని కోసం ఖర్చు పెట్టు, దేవుని కోసం త్యాగం చేయి, దేవుని కోసం నువ్వు నిలుచు. ఎప్పుడైతే దేవుని కోసం నిలబడతావో దేవుడు నీ కోసం నిలబడి పరలోకంలో కాకుండా భూలోకంలో కూడా 100 రెట్లు ఇహమందును పరమందును దేవుడు అనేకమైన కార్యాలు జరిగించుటకు శక్తి కలిగిన దేవుడు. మరి పరలోకమందు మీ ఫలము అధికమగునని చెప్పిన దేవుడు, ఆ ఫలాన్ని నువ్వు పొందాలంటే దేవునిలో నువ్వు కొనసాగు, దేవుని రాకడ కోసం జీవించు. దేవుడి మాటలు మన ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం గురించి ప్రార్థించు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. పరలోకమందు మీ ఫలము అధికమగునన్నారు. ఈ లోకంలో మేము నీ కోసం సమర్పించుకొని జీవించినప్పుడు గొప్ప కార్యాలు జరిగిస్తానని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నాయనా. పరిశుద్ధాత్మన, మీ గొప్ప కార్యాలు మేము కలిగి రాకడ కోసం మేము సిద్ధపడుటకు సహాయం చేయమని, ఇట్టి కార్యాలు మా జీవితంలో జరిగిస్తున్నందుకు, కృపతో నింపినందుకు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.